రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి నాయకులు బలపరిచిన అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూర్యచంద్ర పిలుపునిచ్చారు. బుధవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం గొలుగొండలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గంలో గల 4 మండలాలు మున్సిపాలిటీకి సంబంధించి రానున్న స్థానిక సంస్థ మున్సిపాలిటీ ఎన్నికలలో ఏదైతే కూటమి నాయకులు బలపరిచి అభ్యర్థుల గెలిపే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ గ్రామాలలో మున్సిపాలిటీలలో కష్టపడి పనిచేయాలని ఆయన తెలియజేశారు. ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికలు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు కూడా అనుమతి ఈ కార్యక్రమం పెట్టాం. అలాగే ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో రేపు వచ్చే ఎలక్షన్కి మనకు వచ్చే పర్సంటేజ్ రేషియోని పెట్టి అలాగే బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిపి ఇచ్చిన సీట్లు ప్రతి ఒక్కరు ఎవరికి ఏ సీట్ ఇచ్చినా సరే తారతమ్యం లేకుండా అందరూ కలిసి పనిచేసి మంచి అత్యధిక మెజారిటీతో చేసి అలాగే పవన్ కళ్యాణ్ గారు 21 సీటుకి 21 సీట్లు కూడా గెలవడం జరిగింది. 100% స్ట్రైక్ రేటు. అదేవిధంగా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలు, నాయకులు, అలాగే కూటమి నాయకులు, బీజేపీ, టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఏకదాటిగా కొన్ని ఎలక్షన్లు ఎలాగైతే చేసామో ప్రతిపక్ష పార్టీని ఎక్కడ నామరూపాలు లేకుండా ఎలాగైతే చేశారో ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా అదేవిధంగా చేసి కలిసికట్టుగా పనిచేయాలని మన గొలుగొండ మండల జనసేన పార్టీ తరఫున నేను కోరుకుంటున్నాను. నేను మండల అధ్యక్షులుగానే అలాగే ఈరోజు ఇక్కడికి అటెండ్ అయిన మార్కెట్ యార్డ్ డైరెక్టర్, అలాగే కోఆపరేటివ్ డైరెక్టర్, మా ఇన్ఛార్జి గారైన సూర్యచంద్ర గారు, అలాగే బోయిన్ చిరంజీవి ఎస్సీసీఎల్ తదితరులు అబ్బాయి నాయుడు గారు, ఇలా తదితరులు అందరూ పాల్గొన్నారు. అలాగే మీడియా మిత్రులు కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రేపు స్థానిక సంస్థల్లో ఏదైతే అభ్యర్థులు బీఫామ్ ఇస్తారో, ఏదైతే మున్సిపాలిటీ, మండల పరిషత్తు, స్థానిక సర్పంచులు ఇవన్నీ కూడా ఏదైతే మన గత ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న 21 సీటు ఎలాగైతే 100% స్ట్రైక్ రేట్తో గెలిచామో, 2 పార్లమెంట్ సభ్యులు ఎలాగైతే గెలిచామో అదేవిధంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా అధ్యక్ష వారి అడుగుజాడలో ఏదైతే కూటమి తరపున టికెట్స్ ఇస్తామో వాళ్ళందరం కూడా గెలిపే దశగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అన్నీ కూడా గెలిపే దశగా ఇప్పటి నుంచే మేము గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ లెవెల్లో కూడా ముందు తీసుకెళ్ళి కార్యకర్తలందరినీ కూడా సమర్థం చేసి జనసేనకి ఇచ్చిన సీట్లన్నీ కూడా 100% స్ట్రైక్ రేట్తో గెలిచే విధంగా ఇప్పటి నుంచే మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. రేపు రాబోయే ఎలక్షన్లో కూడా 3 పార్టీల నుంచి కూడా టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి కూడా ఆ అభ్యర్థుల గెలుపుతో పాటు మా అభ్యర్థుల గెలుపు కూడా ప్రతి పంచాయతీలో కూడా మీటింగ్లు కండక్ట్ చేసి రేపు 100% స్ట్రైక్ రేట్తో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం.